హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈపీఎఫ్ఓకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలన్నా అదేవిధంగా మార్చాలన్నా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే దీనికోసం మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ అయితే అయిపోండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ సర్వీసెస్లో మెంబర్ యూఏఎన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీ యొక్క యూఏఎన్ నెంబర్, అదే పిఎఫ్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. సైన్ ఇన్ చేయండి. ఓకేనా? సైన్ ఇన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా? సైన్ ఇన్ అయితే అయిపోయింది అన్నమాట. అది చూడండి, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అది చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెనూ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కేవైసీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? అది చూసినట్లయితే మీకు ఇక్కడ బ్యాంకు, పాన్, పాస్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ బ్యాంక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? క్లిక్ చేసినట్లయితే చూడండి, మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలన్నా లేదంటే ఆల్రెడీ ఉన్న ప్రజెంట్ ఉన్నదాన్ని తీసేసి ఇంకా వేరే అకౌంట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అకౌంట్ని తీసేసి వేరే అకౌంట్ని యాడ్ చేయాలన్నా మీరు చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. ఓకేనా? అయితే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్. ఓకేనా? ఇంకోసారి 2 times అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా 2 times ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి ఇక్కడ ఎంటర్ చేశాక, ఓకేనా, ఇక్కడ వెరిఫై ఐఎఫ్ఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐఎఫ్ఎస్సి వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే, మీకు ఇక్కడ అలా రాగానే ఇక్కడ చూడొచ్చు బ్రాంచ్ నేమ్ బాలానగర్, అదేవిధంగా బ్యాంక్ నేమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపించాలి. ఈ విధంగా చూపిస్తేనే మీకు అది కరెక్ట్, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్ అన్నట్టు. ఓకేనా? మీకు ఈ విధంగా చూపించాలి. ఓకేనా? చూపించాక ఈ విధంగా నెక్స్ట్ మీకు ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో టిక్ చేయండి. టిక్ చేసి సేవ్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. వెయిట్ చేయండి. చూడొచ్చు, మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మన కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్. ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి పెండింగ్ అని పడింది, వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్లోన మనకి ఇక్కడ వచ్చేసి స్టేటస్లో వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇప్పుడు మన రిక్వెస్ట్ పెట్టాం కదా, ఇప్పుడు బ్యాంక్కి వెళ్తుంది అనమాట. వాళ్ళు అప్రూవల్ చేయాలి. వాళ్ళు అప్రూవల్ చేశాక మనకి ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తుంది. అంటే మనకి ఇప్పుడు హెచ్ఆర్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు డిజిటల్ సైన్ చేశాక మనకైతే లింక్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మీరు హ్యాపీగా పిఎఫ్ ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలని చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మీకు ఇది వచ్చేసి చెప్పలేము, టైము 3 daysలో అయిపోవచ్చు, ఒక్కొక్కసారి 1 week పడుతుంది, ఒక్కొక్కసారి 10 days కూడా పడుతుంది. ఓకేనా? అదన్నమాట. ఓకేనా? టైం తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఒక్కోసారి అయితే క్విక్గా అయిపోతుంది, 3 daysలో కూడా కొన్ని అయిపోతాయి కొన్ని బ్యాంక్స్కి అయితే. ఓకేనా? అదనమాట. మీరు ఇక్కడ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్రూవ్డ్ అని పడిందంటే మీది ఆటోమేటిక్ లింక్ అయిపోయినట్టే. ఓకేనా? అంత ఒక్కోసారి ఆటోమేటిక్ అదే అయిపోతుంది అనమాట. వాళ్ళే చేసేస్తారు, మనం సంప్రదించక్కర్లేదు, వాళ్ళని కలవక్కర్లేదు. ఓకేనా? ఆటోమేటిక్గా ఒక్కోసారి అయిపోతుంది, వాళ్ళే చేసేస్తారు అనమాట. ఇన్కేస్ అవ్వకపోతే మీరు వాళ్ళని మీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్లో మ్యాక్సిమం ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ ఎంప్లాయర్ దగ్గర ఆగితే మటుకు మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా సింపుల్గా మీరు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాలన్నా అదేవిధంగా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.